హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 4208 పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా రాత పరీక్ష అయితే నిర్వహిస్తారు. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసింది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగిందనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ ఉద్యోగాలకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలోనే రాత పరీక్ష ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు మీడియంలో పరీక్ష రాయొచ్చు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో కూడా పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అలాగే రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజులు మాత్రమే గడువు ఉందన్నమాట. నేను ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే వీడియో చేయడం జరిగింది. అప్లై చేసుకోవడానికి కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోనటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, క్లోజింగ్ డేట్, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మే 14వ తారీఖు అనమాట. అంటే మరొక 2 రోజుల్లో దరఖాస్తు గడువు అయితే ముగియనున్నది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోనటువంటి అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోండి. కేవలం 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి కానిస్టేబుల్ పోస్టులు అనమాట. శాలరీ వచ్చేసి 21,700 రూపాయల వరకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అలవెన్సెస్ అన్నీ కలుపుకొనేసి దాదాపు 35,000 పైగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఏజ్ చూసుకుంటే 18 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నమాట. అంటే ఓసీ అభ్యర్థులు 18 నుంచి 28 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులు 18 నుంచి 31 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా 4208 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష, అలాగే ఫిజికల్ టెస్టులని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. రాత పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలు చూసుకుంటే కనుక ఇక్కడ ఇచ్చారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. మొత్తం 120 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారండి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 120 మార్కులకి పరీక్ష అయితే ఉంటుంది. 120 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇందులో సిలబస్ వచ్చేస్తే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి లింక్ ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకుని సిలబస్ వివరాలన్నీ చదువుకోవచ్చు. అర్థమెటిక్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తం 120 ప్రశ్నలు ప్రశ్నపత్రంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 120 మార్కులకి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకి ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా, ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఉంటాయండి. మేల్ క్యాండిడేట్స్కి ఈవెంట్స్ ఏముంటాయంటే కన్నా 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. 5 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేయాలి. అలాగే లాంగ్ జంప్ ఉంటుంది. 14 ఫీట్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. హై జంప్ వచ్చేసి 4 ఫీట్ హై జంప్ అయితే కూడా ఉంటుందన్నమాట. ఇవి మేల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్స్. మహిళా అభ్యర్థులకు సంబంధించి చూసుకుంటే 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. 3 నిమిషాల 40 సెకండ్లలో 800 మీటర్స్ రన్నింగ్ని కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి మహిళా అభ్యర్థులకి 9 ఫీట్ ఉంటుంది. హై జంప్ ఏమో 3 ఫీట్ హై జంప్ అయితే ఉంటుందన్నమాట. ఇవి
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి వివరాలు. ఇక ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఇక్కడ ఓసీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి, ఓబీసీ అభ్యర్థులకి ఇక్కడ ఏ విధంగా ఉంటుందో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్ ఏమో హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ విషయానికి వస్తే కన్నా 80 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అనేది కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారండి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు, ఊపిరి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్స్ వరకు పెరగాల్సిందైతే ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి కొంత మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చి 160 సెంటీమీటర్స్ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. ఫిమేల్ క్యాండిడేట్స్ ఏమో 152 సెంటీమీటర్స్ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. చెస్ట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి 76.2 సెంటీమీటర్స్ ఉండాల్సింది ఉంటుంది. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 81.2 సెంటీమీటర్స్ వరకు ఇంక్రీజ్ అయితే అవ్వాల్సిందే ఉంటుందన్నమాట. చెస్ట్ అనేది కేవలం మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే చూస్తారండి. ఇక నోటిఫికేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్కి ఎండింగ్లో ఇచ్చారు. అనాక్జర్ 1లో ఇవ్వడం అయితే జరిగిందనమాట. కానిస్టేబుల్ సంబంధించినటువంటి పోస్టులకి క్వాలిఫికేషన్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు అనమాట.